పాండవులు తిరిగి హస్తినాపురానికి వచ్చేశారు. భీష్ముడు, ధృతరాష్ట్రుడు, గాంధారి అలాగే 100 మంది సంతానం వాళ్ళని ఎంతో ఆనందంతో ఆహ్వానించారు. కానీ ఒక్కరికి మాత్రం పాండవులు తిరిగి రావటం ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. అలా పాండవులు హస్తినాపురంలో చాలా ఆనందంగా రాజభోగాల్ని అనుభవిస్తున్నారు. నచ్చినవి చేసుకొని తింటున్నారు. తర్వాత ఏం జరిగింది, దుర్యోధనుడు ఏం చేయబోతున్నాడు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 7. కౌరవులు, పాండవులు అందరూ బాగా ఉండేవారు, బాగా ఆడుకునేవారు. కానీ దుర్యోధనుడికి పాండవులలో ఒక్కరు కూడా నచ్చేవారు కాదు. అందరికంటే ఎక్కువగా భీముడు అంటే దుర్యోధనుడికి నచ్చేది కాదు. ఎందుకంటే భీముడు చూడటానికి పెద్ద శరీరంతో గొప్ప బలవంతుడిలా కనిపిస్తాడు. అలాగే బలంతో పాటు ఎగతాళితనం, అందరినీ నవ్వించే గుణం కూడా భీముడికి ఉంది. కాబట్టి ఎక్కువ వీటి వల్ల భీష్ముడికి, మిగతా వాళ్ళకి అందరికీ భీముడు బాగా నచ్చేశాడు. ఇదే కాకుండా తమ్ముళ్ళు కాబట్టి వాళ్ళని ఎప్పుడూ భీముడు ఆట పట్టిస్తూనే ఉండేవాడు. వాళ్ళు చెట్టుపైకి ఎక్కితే చెట్టుని గట్టిగా ఊపడం, అలాగే నదిలో స్నానం చేస్తున్నప్పుడు నదిలోకి దూకి కింద నుంచి వాళ్ళు కాలు పట్టుకొని లాగి కాసేపటికి వాళ్ళని వదిలేయడం. ఇలా కౌరవులందరూ భీముడి బలం ముందు భీమన్న మమ్మల్ని వదిలే అని ఎప్పుడు పరిగెడుతూనే ఉండేవారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే భీముడు ఇదంతా చేస్తుంది కేవలం తమ్ముళ్ళు అనే భావంతోనే, అంతేకాని అతనిలో ఎలాంటి చెడు ఆలోచన లేదు. కేవలం వాళ్ళతో ఆడుకోవటానికి ఇలా చేస్తున్నాడు. ఇదంతా చూస్తున్న దుర్యోధనుడికి భీముడి మీద కోపం ఇంకా పెరిగిపోయింది. అప్పటి వరకు దుర్యోధనుడిని మల్ల యుద్ధంలో ఓడించిన వాళ్ళే లేరు. అందుకని అతని ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం భీముడిని మల్ల యుద్ధానికి ఆహ్వానిస్తాడు. సరే అని భీముడు కూడా సిద్ధమవుతాడు. ఇలా వీళ్ళిద్దరూ మైదానంలోకి దిగుతారు. అందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు ఎవరు గెలుస్తారు అని. ఇంకా 1, 2, 3 అని మొదలు పెట్టేసరికి ఎదురుగా ఉన్న భీముడు దుర్యోధనుడికి కనిపించలేదు. ఎక్కడ ఉన్నాడు అని అనుకునేసరికి అతనికి గాలిలో తేలినట్టు అనిపించింది. ఏం జరుగుతుంది అని కిందకి చూసేసరికి భూమికి 10 అడుగుల గాలిలో దుర్యోధనుడు ఉన్నాడు. ఇంతలో తల మీద అటు ఇటు 2 దెబ్బలు గట్టిగా తగిలినట్టు అనిపించింది. తలని పట్టుకున్నాడు. ఏం జరిగింది అనుకునే లోపే వెనక నుంచి ఏదో శరీరం వచ్చి ఒక గుద్దేసరికి నొప్పితో దుర్యోధనుడు కింద పడిపోయాడు. ఏం జరిగింది అని అనుకుంటున్నారు కదా. దుర్యోధనుడు కళ్ళు మూసి తెరిచే లోపే భీముడు అతన్ని 10 అడుగులు గాల్లోకి విసిరేసి తల మీద 2 సార్లు అటు ఇటు గట్టిగా కొట్టి ఒక దెబ్బ వేశాడు. ఇది చూసిన అందరూ భీముడి బలానికి ఆశ్చర్యంలో ఉన్నారు. అలాగే అందరూ భీమా భీమా అని అరుస్తున్నారు. ఇదంతా చూసి దుర్యోధనుడు చాలా బాధపడిపోతాడు. అందరూ భీముడు పక్కనే ఉన్నారు, నా వైపు ఎవరూ లేరు అని. ఎలా అయినా భీముడిని ఏదో ఒకటి చేసి దెబ్బ తీయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వెనక నుండి ఏదో ఒకటి చేసే బదులు భీముడిని చంపేస్తే ఎలా ఉంటుంది అని ఎవరో అంటారు. ఎవరు అని వెనక్కి చూసేసరికి అది శకుని. మేనల్లుడా, నీకు జరిగిన అవమానం నేను చూడలేకపోతున్నా. ఆ భీముడిని చంపేయడానికి నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. నీకు రాజ్యం రావాలి అంటే పాండవులు ఉంటుండగా రాదు. కాబట్టి మొదట మనం భీముడిని చంపేస్తే పాండవులు అందరూ భయపడతారు. అది మనకి బాగా సహాయపడుతుంది అని అనుకుంటారు. ఇదంతా విని దుర్యోధనుడు, మామ, నా పక్షాన ఎవరూ లేనప్పుడు నువ్వు నిలబడ్డావు. ఇక నుంచి నువ్వే నా గురువు. నేను నీ మాట మాత్రమే వింటాను. చెప్పు మామ, ఏం చేద్దామని అడుగుతాడు. ఇంతలో భీష్ముడు పాండవులను, కౌరవులను శిక్షణకు పంపే సమయం వచ్చింది. ఎవరైతే సరిగ్గా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటే ద్రోణాచార్యుడు అయితే సరిగ్గా ఉంటుంది అని నిశ్చయించుకుంటారు. ఈ ద్రోణాచార్యుడి గురించి పూర్తిగా చెప్పాలి అంటే ద్రోణాచార్యుడు, ద్రుపదుడు కలిసి వాళ్ళ బాల్యంలో భారద్వాజ మహర్షి ఆశ్రమంలో శిక్షణ తీసుకున్నారు. ఇందులో ద్రుపదుడు అనే అతను పాంచాల రాజ్యానికి కాబోయే మహారాజు. వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ద్రోణ, నేను పెద్దయిన తర్వాత నా రాజ్యంలో సగభాగాన్ని నీకే ఇచ్చేస్తా మిత్రమా, అప్పుడు మన ఇద్దరం కలిపి సంతోషంగా ఉండొచ్చు అనేవారు. అలా అక్కడే వీళ్ళిద్దరూ అస్త్రశస్త్రాలను నేర్చుకున్నారు. దాని తరువాత ద్రుపదుడు రాజ్యానికి రాజు అయ్యాడు. ద్రోణుడు అగ్నివేశుని దగ్గరికి వెళ్లి అస్త్రాలని ఎలా ఉపయోగించాలి అనే విషయంలో గొప్ప వీరుడిలా పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ఇదే సమయంలో అతని వివాహం కూడా చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి ఒక పిల్లాడు పుడతాడు. పుట్టడమే అతని తలపై ఒక మణితో పుడతాడు. ఇతను సాక్షాత్తు మహాశివుడి కోపం యొక్క ప్రతిరూపమని తెలుసుకున్న ద్రోణుడు చాలా సంతోషిస్తాడు. రాబోయే కాలంలో ఆ బాలుడు పెద్ద యోధుడు అవుతాడు అని గమనించిన ద్రోణాచార్యుడు ఆ బాలుడికి అశ్వత్థామ అనే పేరును పెడతాడు. ఒకరోజు పరశురాముడు దానాల్ని చేస్తున్నాడు అని తెలిసి అతని దగ్గరికి వెళ్తే, ద్రోణ, నీకివ్వటానికి నా దగ్గర అస్త్రాలు తప్ప ఇంకేం మిగలలేదు అని చెప్తారు. సరే అయితే నాకు మీరు ఏమిచ్చినా అది మహాప్రసాదమే. మీరేమిచ్చినా నేను సంతోషంగా అది తీసుకుంటాను అని ద్రోణుడు పరశురాముడితో అంటారు. అప్పుడు పరశురాముని దగ్గర
ద్రోణుడు ఇంకా తిరుగులేని వీరుడిగా మారుతాడు. పరశురాముడి దగ్గర ఉన్న అస్త్రాలన్నీ ద్రోణుడికి ఇచ్చేస్తారు. ఇలా ద్రోణుడు విద్యల్లో అయితే గొప్ప వీరుడిగా ఎదుగుతాడు, కానీ నిజానికి పేదవానిగానే ఉండిపోతాడు. ఎందుకు అలా? ద్రుపదుడు ఏం చేశారు? ద్రుపదుడు పెద్ద అయిన తర్వాత ద్రోణాచార్యునికి రాజ్యాన్ని ఇస్తాను అని అన్నారు కదా, మరి ఏం జరిగింది? ఇదంతా మీకు తెలియాలి అంటే మనం ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత దీని గురించి మాట్లాడుకోవాలి. సో ఇప్పటికైతే ఈ మాత్రం స్టోరీ సరిపోతుంది. ఇక్కడ నుంచి ద్రోణుడి జీవితంలో ఏం జరిగింది అనేది మీకు తర్వాత ఎపిసోడ్స్ లో తెలియబోతుంది. సో అలా ద్రోణుడు అంత బలమైన వారు లేరు కాబట్టి మనం అతన్నే వీళ్ళకి శిక్షణ ఇవ్వటానికి తీసుకొని వద్దామని భీష్ముడు నిశ్చయించుకుంటాడు. ఇంతలో ఏం చేద్దాం మామ అని దుర్యోధనుడు అడిగినప్పుడు విషానికి మారుపేరైన గాంధార రాజ్యం నుండి శకుని ఒక ప్రమాదకరమైన విషాన్ని తెస్తారు. ఇది మనం ఎలా అయినా రాజ్యంలో ఇవ్వలేము. మనం భీముడిని కానీ ఇంకెవరినైనా చంపాలి అనుకుంటే అది రాజ్యం బయటే అవుతుంది. కాబట్టి ఎలా అయినా మనం భీముడిని రాజ్యం బయటికి తీసుకుని వెళ్ళాలి అని శకుని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఒక గుర్రపు పోటీని ఏర్పాటు చేస్తారు. అందులో అందరూ ముందే వెళ్తుంటే భీముడి గుర్రం మాత్రం అందరికన్నా వెనకబడి ఉంటుంది. ఎందుకంటే అతని బరువుని గుర్రాలు మొయ్యలేకపోతూ ఉంటాయి. ఇంతలో అతని పక్కకి దుర్యోధనుడి గుర్రం వచ్చి ఆగుతుంది. అలా దుర్యోధనుడు భీముడిని ప్రేమతో మాట్లాడి దగ్గర చేసుకుంటాడు. ఇంకా గుర్రాల పందెంలో నకుల సహదేవులు గెలుస్తారు. తర్వాత ప్రమాణ కోటి అనే ఒక ప్రదేశాన్ని విహార యాత్రలకి ఎంచుకుంటారు. అందరూ ఒక దగ్గర తింటూ ఉంటే భీముడిని మాత్రం వేరే దగ్గరికి తీసుకుని వెళ్తారు. వెళ్ళి అతని తినే పాయసంలో విషాన్ని కలిపి ఇస్తారు. అప్పటికే ఆకలి మీద ఉన్న భీముడు సంతోషంగా దాన్ని మొత్తం తినేస్తాడు. తినేసి వెంటనే విష ప్రభావం వల్ల స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. శకుని ఇది చూసి వేసిన పథకం పనిచేసింది అని వెళ్ళిపోతారు. వెంటనే దుర్యోధనుడు ఆవేశంలో భీముడి కాలు చేతులు కట్టేసి పక్కనే ఉన్న నదిలోకి పడేస్తాడు. ఆ నది నిండా విష సర్పాలు ఉంటాయి. 1, 2 కాదు, కొన్ని వందల విష సర్పాలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు భీముడిని కాటు వేస్తూ ఉంటాయి. భీముడైతే ఇక అలా నది అడుగునికి వెళ్ళిపోతున్నాడు. అతని శరీరం అంతా విషంతో నిండిపోయి ఉంది. ఇంకొద్ది క్షణాల్లో భీముడు ఖచ్చితంగా చనిపోతాడు. తర్వాత ఏం జరిగింది? భీముడు చనిపోతారా లేదా? అలాగే ఈ విషయం తెలిసిన హస్తినాపురంలో ఉన్నవారు ఏమనుకుంటున్నారు? విషంతో చంపేద్దాం, ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది అని శకుని అనుకుంటే దుర్యోధనుడు చేసిన ఆవేశమైన పనికి ఇప్పుడు అందరూ ఏమనుకోబోతున్నారు? ఇదంతా చేసి దుర్యోధనుడు అని తెలిసిపోతుందా? ఇలా ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ అయిన MB ఎపిసోడ్ 8 లో చెప్పబోతున్నా. ఆ ఎపిసోడ్ ఇంకా బాగుంటుంది. దాన్ని మీరు తప్పకుండా మిస్ కాకూడదు. కాబట్టి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. ఈ మహాభారతం సిరీస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సో గైస్, మీరు ఆ పనిలో ఉండండి. నేను ఇంకో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ వస్తా. అంటిల్ దెన్, బాయ్ బాయ్.